కర్నూలుకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నగర శివారులో కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద నేషనల్ హైవే 44పై తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు బైకును ఢీకొట్టడంతో మంటలు వ్యాపించాయి. ప్రయాణికుల్లో చాలామంది గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో గ్రహించేలోపే మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగసిపడి బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ఘటన జరిగిన సమయంలో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉండగా 23 మంది ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడి ప్రాణాలను కాపాడుకున్నారు. ఇక మిగిలిన 20 మందిలో 11 మంది చనిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే మిగిలిన 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సు డోరు తెరుచుకోకపోవడంతోనే మృతుల సంఖ్య పెరగడానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్ల ద్వారా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని సమాచారం. ఇక ప్రమాదం నుంచి బయటపడిన వారిలో సత్తుపల్లికి చెందిన సత్యనారాయణ, మియాపూర్కు చెందిన జయసూర్య, హయత్ నగర్కు చెందిన నవీన్ కుమార్, వీరితో పాటుగా బెంగళూరుకు చెందిన సరస్వతి హారిక, నెల్లూరుకు చెందిన నేలకుర్తి రమేష్, రంగారెడ్డి జిల్లాకు చెందిన కటారి అశోక్, నెల్లూరుకు చెందిన ముసునూరి శ్రీహర్ష, హైదరాబాద్కు చెందిన పూసుపట్టి కీర్తి, హిందూపురం వేణుగోపాల్ రెడ్డి, ఈస్ట్ గోదావరికి చెందిన రామిరెడ్డితో పాటు డ్రైవర్లు లక్ష్మయ్య, శివనారాయణ ప్రాణాలతో బయటపడ్డారు.